ఇప్పుడు బలభద్రపురంలో ఇదే పరిశ్రమకి అనుమతి ఇచ్చారు. ఒక్క రోజులో కూడా 1 గంట లోపులోనే నిపుణుల కమిటీ దాన్ని పరిశీలించి అనుమతి ఇచ్చేసింది. అందులో స్పష్టంగా PFOA అనే రసాయనం వాడతామని రాసున్నా కూడా, అది ప్రపంచమంతా నిషేధించున్న రసాయనం అయినా కూడా, 2019 స్టాక్హోమ్ కన్వెన్షన్ల కింద వచ్చే POP అయినా కూడా అదేమీ పట్టించుకోకుండా దానికి పర్యావరణ అనుమతి ఇచ్చినప్పుడు, అదే రాష్ట్రంలో ఇచ్చినప్పుడు, మరి ఇక్కడ ఇవ్వరని గ్యారంటీ ఏముంది? అది అప్పుడు ప్రజలు ప్రశ్నించారు కనుక ఇప్పుడు దాన్ని దాచిపెట్టి అనుమతి ఇవ్వకూడదని ఇస్తారనే ఆందోళన కూడా మాకున్నది. అందువల్ల అధికారంలో ఉన్న కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ గారు కానీ, ఇప్పుడు మెంబర్ సెక్రటరీ గారు లేరు అక్కడ, మరి వాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వేరే అధికారులు కానీ ప్రజలకి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. అసలు వాళ్ళకి తెలుసా ఏం జరుగుతుందో అనేది, అసలు వాళ్ళకి పడుతుందా అనేది కూడా పెద్ద ప్రశ్న.